సంవత్సరం నుంచి నీ వెంట పడుతున్నా, ఇష్టం లేదన్నావు. పోనీలే పాపం మీ నాన్నకి మా నాన్నకున్న గొడవల వల్ల అనుకున్నా. కానీ ఎవరితోనో తిరుగుతున్నావంట, చాలా రోజుల తర్వాత మగాడిని చూసావంట. వాళ్ళలో చూసిందేంటి, నాలో చూడలేదేంటి? ఇప్పుడు నేను కిడ్నాప్ చేశాను, వాడు వస్తాడా, వచ్చి నేను కాపాడతాడా? వాడొచ్చేలేపే నన్ను ఏదైనా చేసే. జనరల్గా అందరికీ 5 minutes టైం ఇస్తాను, వాడికి ఒక్క నిమిషం చాలు. 60 seconds. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. ఈ 1 minute చాలా చెయ్యాలనుంది. అంతకుముందు నిన్ను కొట్టాలనుంది. కొట్టానుగా, వాడు రాలేదే. వచ్చి కొడతాడా చూద్దాం. నా ఒంటి మీద చేస్తే వాడు నేను కొడతాడో లేదో తెలియదు, కానీ వాడి దెబ్బ నీ ఒంటి మీద పడితే నీ బాడీలో ఏ పార్ట్స్ పనిచేయవు. పూరి చెప్పినట్టు గన్స్ డోంట్ నీడ్ అగ్రిమెంట్స్, బట్ గన్స్ నీడ్ లైసెన్స్. నీకు లైసెన్స్ ఎవడు ఇచ్చాడు? నాకు లైసెన్స్ ఎవడిస్తే నీకెందుకురా? మా డాడీ ఎవరో తెలుసా? మరి మీ బాబు ఎవడైతే నాకెందుకురా? ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే కొడతావురా? మరి అంత పవర్ఫుల్ గడలో చెప్పకు, అది బాలయ్య బాబు మాత్రమే వర్కౌట్ అవుద్ది. ఈ సిటీలో ఎవరిని కొట్టించి వెళ్ళిపోయినా నా దమ్మేంటో తెలియదు, అందుకే నీ కొడుకుని కొట్టాను. నీకు బసవరాజు కావాలి, నాకు బసవరాజు కొడుకులు కావాలి. నాకు ఈ సిటీలో ఎవరితో పనున్నా నేను వాడి తిరిగి వెళ్ళను, ఆన్నే నా దగ్గర రప్పించుకుంటాను. అన్నా ఈడితో మాట్లాడిందన్నా, నువ్వు అనన్నా ఈయనెక్కడే లేపేస్తా. నువ్వు ఆగరా. ఏంట్రా లేపేస్తావా? అంత పోటీగాడువే నువ్వు? అవునరా, దీన్ని 1 year నుంచి ప్రేమిస్తున్నావు కదా, కరెక్టే. బట్ ఇది నీకు 1 dayలోనే పడిపోయింది అంతే బాస్. ఎవరికి ఎప్పుడు ఏది పడిపోద్దో తెలియదు, పడిపోయినా అది ఎన్నాళ్ళు ఉంటుంది కూడా తెలియదు. దీనికోసం మన ఎదురు కొట్టేసుకోవడం అవసరమా? అలా కాదని కొట్టేసుకుందంటే రెడీ, బట్ నిమిషం పెరిగే కొద్దీ వైలెన్స్ వైడ్ అయిపోద్ది. నీ కొడుకు గన్ మ్యాటర్ అర్థమైంది కదా. మన ఇద్దరం కలిస్తే బసవరాజు ఒకడే ఉంటాడు, కలగకపోతే నా టార్గెట్ మీ ఇద్దరు అవుతారు.